నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే, ఎంతో మందిని ఆకర్షిస్తున్న విశాఖపట్నం దగ్గరున్న శ్రీ భువనేశ్వరీదేవి ఆలయంలో జరిగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టం. అదే అమ్మవారి 40 రోజుల నిద్ర. అసలా కొండపై ఉన్న ఆలయంలో ఈ 40 రోజులు ఏం జరుగుతుంది, దాని వెనుక ఉన్న ఆంతర్యమేమిటి అన్నది మనం వివరంగా తెలుసుకుందాం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ప్రశ్నే ఇది. నిజంగా అమ్మవారు 40 రోజులు నిద్రపోతారా? అసలొక మనిషిలాగా దేవుడు కూడా విశ్రాంతి తీసుకుంటారన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది కదా. ఈ ఒక్క ప్రశ్నే వేలాది మంది భక్తులను ఆ ఆలయం వైపు అడుగులు వేసేలా చేస్తుంది. కానీ దీని వెనుక ఉన్న అసలు వాస్తవం మాత్రం చాలా భిన్నమైనది మరియు ఎంతో లోతైనది. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ యోగనిద్ర అనే పదం వెనుక ఉన్న అసల అర్థం. హిందూ ఆగమ తాంత్రిక సంప్రదాయాల్లో ఈ పదాన్ని చాలా ప్రత్యేకంగా వాడతారు. ఇది మనం రోజూ అనుభవించే సాధారణ నిద్రలాంటిది అస్సలు కాదు సుమా. శాక్త సంప్రదాయం ప్రకారం దేవి తన అంతర్ముఖ శక్తిస్థితిలో ఉండటమే ఈ యోగనిద్ర. అంటే సృష్టికి మూలమైన శక్తి అంతర్గతంగా నిలిచిపోయే ఒక అద్భుతమైన, లోతైన ధ్యాన, తపోమయ స్థితి అన్నమాట. మహావిష్ణువు యోగనిద్ర గురించి మనం ఎలాగైతే వింటామో, ఇది అచ్చం అలాంటి ఒక గోప్యమైన ఆచారమే. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లకు అక్కడ జరిగే వాస్తవానికి చాలా తేడా ఉంది. అమ్మవారు నిజంగా మనుషుల్లా నిద్రపోతారని, ఆ 40 రోజులు గుడి పూర్తిగా మూసేస్తారని చాలామంది అనుకుంటారు. కాని వాస్తవమేంటంటే, ఆ సమయంలో అమ్మవారిని పట్టు వస్త్రాలతో కప్పి ఒక ప్రత్యేకమైన శయన స్థితిలో, అంటే పడుకున్నట్లుగా అలంకరిస్తారు. గర్భగుడి తలుపులు ఎక్కువసేపు మూసి ఉంచుతారు. భక్తుల సాధారణ దర్శనాన్ని కూడా బాగా తగ్గిస్తారు. కాని లోపల పూజారులు మాత్రం తమ నిత్య పూజలను చాలా గోప్యంగా, అత్యంత నిష్టగా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మరి లోపల అమ్మవారు అంతర్ముఖ స్థితిలో ఉన్నప్పుడు బయట భక్తులు కూడా అంతే నిష్ఠను పాటిస్తారు. ఈ 40 రోజులు ఆ ఆలయ ప్రాంగణంలో ఒక అద్భుతమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. భక్తులు మౌనంగా ప్రార్థనలు చేస్తారు, దీక్షలు తీసుకుంటారు, కొందరైతే కఠినమైన ఉపవాసాలు కూడా ఉంటారు. ముఖ్యంగా ఉదయం పూట ఆ పచ్చని కొండమీద ఉండే ప్రశాంతత ఒక అతీంద్రియమైన అనుభూతినిస్తుంది. ఇదంతా వారు ఆ 41వ రోజుకోసం తమను తాము ఆధ్యాత్మికంగా సన్నద్ధం చేసుకునే ఒక గొప్ప ప్రక్రియ. ఈ ఆచారం ఎంత అరుదైనదో అర్థం చేసుకోవాలంటే ఈ పోలిక చూడాలి. అస్సాంలోని ప్రసిద్ధ కామాఖ్యదేవి ఆలయంలో జరిగే అంబుబాచీ మేళా గురించి మనం వినే ఉంటాం కదా. ఆ సమయంలో కూడా అమ్మవారు ఋతుమతి అవుతారని నమ్మి ఆలయాన్ని కొన్ని రోజులు మూసివేసి రహస్య పూజలు చేస్తారు. అచ్చం అలాంటి శక్తి ఉపాసన, గోప్యమైన తాంత్రిక ఆచారాలే ఈ విజాగ్ భువనేశ్వరీదేవి ఆలయంలో కూడా జరుగుతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. ఓకే, 3వ విభాగం, భువనేశ్వరీదేవి ఆలయ పురాణం. అసలు ఇంతటి అద్భుతమైన సంప్రదాయమున్న ఈ గుడి వెనక ఉన్న ప్రాచీన చరిత్ర ఏమిటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. స్థల పురాణాల ప్రకారం ఎన్నో ఏళ్ల క్రితం ఈ ప్రశాంతమైన కొండ ప్రాంతంలో ఋషులు కఠోర తపస్సు చేసేవారట. వారి తపస్సుకు మెచ్చి భువనేశ్వరి అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా, అంటే తనంతట తానుగా వెలిశారని చెబుతారు. ఒకప్పుడు ఈ కొండ ప్రాంతంలో ఒక దివ్యజ్యోతి కనిపించిందని, ఆ కాంతిని అనుసరించి వెళ్లి చూడగా ఈ శక్తిపీఠం బయటపడిందని స్థానికులు ఎంతో భక్తితో వివరిస్తుంటారు. దశమహావిద్యల్లో ఒకరుగా భావించే భువనేశ్వరీదేవిని ఇక్కడ ప్రధానంగా 3 దివ్యరూపాల్లో ఆరాధిస్తారు. సృష్టి మొత్తానికి ఆధారమైన ఆదిపరాశక్తిగా, రాజరాజేశ్వరి స్వరూపంగా, అలాగే శ్రీచక్ర నాయకిగా పూజిస్తారు. పూర్వం ఈ గ్రామంలో కరువు కాటకాలు, రోగాలు వచ్చినప్పుడు ఆ పరాశక్తిని వేడుకోగానే అన్నీ తొలగిపోయి ఎన్నో అద్భుతాలు జరిగాయని తరతరాలుగా చెప్పుకుంటారు. విభాగం 4, శక్తి ఉపాసన మరియు ప్రత్యేకతలు. ఆ ప్రాచీన కాలం నుండి నేటి వరకు భక్తులు అమ్మవారితో ఎలా మమేకమవుతారు, ఎలాంటి శక్తి ఉపాసన చేస్తారో ఇప్పుడు గమనిద్దాం. మరియు ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే, ఇక్కడి భక్తుల అచంచలమైన విశ్వాసాన్ని. ఇక్కడ దర్శనానికి వచ్చేవారు ప్రధానంగా నిమ్మకాయ దీపాలు వెలిగిస్తారు. పవిత్రమైన బిల్వదళాల మీద తమ కోరికలను రాసి అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ మరో స్పెషాలిటీ ఏంటంటే 9 శుక్రవారాల వ్రతం. తమ ప్రార్థనలు ఫలించి కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు ఎంతో సంతోషంతో భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ఇక 5వ విభాగం, విశేష ఉత్సవాలు మరియు పండుగలు. పండుగల సమయంలో ఈ ఆలయం ఎంత కోలాహలంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ జరిగే ఉత్సవాల్లో దసరా, శరన్నవరాత్రులు చాలా ప్రత్యేకం.
ఈ 9 రోజుల పాటు చండీపారాయణాలు, కుంకుమార్చనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శక్తి ఆలయం కావడంతో ప్రతి శుక్రవారం భక్తుల రద్దీ మామూలుగా ఉండదు. ముఖ్యంగా పౌర్ణమి రాత్రుల్లో జరిగే శ్రీచక్ర పూజలు, దీపారాధనలు, రాత్రి భజనలు ఆ కొండపై ఒక అద్భుతమైన ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. ఆషాఢమాసపు శుక్రవారాల్లో కూడా ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 6వ విభాగం ఆలయానికి చేరుకునే మార్గాలు. ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని దర్శించుకోవాలంటే అసలు ఆ అరిపాక భువనేశ్వరి ఆలయానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు ఫాస్ట్గా చూద్దాం. ఈ గుడి విశాఖపట్టణం నగరానికి సుమారు 30 నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లేవారు ముందుగా విశాఖపట్నం నుండి పెందుర్తి చేరుకోవాలి. అక్కడి నుండి సబ్బవరం మీదుగా వెళ్తే అరిపాక లేదా యాతపాలెం దగ్గర కొండపై ఉన్న ఈ ఆలయానికి ఈజీగా చేరుకోవచ్చు. దారి అంతా భలే పచ్చగా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రయాణ సాధనాల విషయానికొస్తే విజాగార్టీసీ బస్టాండ్ నుండి చోడవరం లేదా సబ్బవరం వెళ్లే బస్సులెక్కి అక్కడ నుండి షేర్ ఆటోల్లో గుడికి వెళ్ళిపోవచ్చు. రైలులో వచ్చేవారైతే విశాఖపట్నం స్టేషన్లో దిగి క్యాబ్ బుక్ చేసుకోవటం బెటర్. ఇక సొంతంగా డ్రైవ్ చేసుకుని వచ్చేవారు సింపుల్గా గూగుల్ మ్యాప్స్లో భువనేశ్వరి టెంపుల్ అరిపాక అని సర్చ్ చేస్తే చాలు, నేరుగా ఆలయం దగ్గరికి తీసుకువెళ్తుంది. వెళ్లే ముందు ఈ టైమింగ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సాధారణ రోజుల్లో దర్శన సమయాలు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు, మళ్లీ సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటాయి. ఇక్కడొక ముఖ్యమైన విషయం, ఇది కొండ ప్రాంతం కాబట్టి పగటిపూట ప్రయాణమే అత్యంత సురక్షితం. ముఖ్యంగా వర్షాకాలంలో ఆ మార్గం కొద్దిగా జారుడుగా ఉంటుంది కాబట్టి అదనపు జాగ్రత్తలు తప్పనిసరి. ఇప్పుడు అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, అసలు 2026లో ఈ యోగనిద్ర ఎప్పుడు మొదలవుతుంది అని. దీనికి ఇంటర్నెట్లో పక్కా క్యాలెండర్ ఏమీ దొరకదు. సాధారణంగా ఇది ఆషాఢం లేదా శ్రావణ మాసాల సమయంలో వస్తుంది. ఖచ్చితమైన తేదీలను ఆలయ నిర్వాహకులు పోస్టర్ల ద్వారా లేదా స్థానిక వాట్సాప్ గ్రూపుల ద్వారా మాత్రమే ప్రకటిస్తారు. కాబట్టి ఆ సమయానికి దగ్గరలో పూజారులను గానీ స్థానికులను గానీ నేరుగా సంప్రదించడమే బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఈ 41 అనే నంబర్ 40 రోజుల సుదీర్ఘమైన నిశ్శబ్ద యోగనిద్ర తరువాత వచ్చే ఆ 41st రోజే భక్తులకు అసలైన పండుగ. దీనినే మహాదర్శనం అంటారు. అంతర్ముఖంగా ఉన్న అమ్మవారి పవర్ ఆ రోజున అత్యంత ఉగ్ర రూపంలో అత్యంత ప్రభావవంతంగా వెలుగులోకి వస్తుందని గట్టిగా నమ్ముతారు. ఆ రోజే కుంకుమార్చనలు, చండీపారాయణాలు మహావైభవంగా జరుగుతాయి. మనం ఒక్కసారి ఊహించుకుంటే 40 రోజులపాటు పచ్చని కొండపై ఒక నిశ్శబ్ద వాతావరణం, లోపల ఒక మహాశక్తి తనలోకి తాను చూసుకుంటూ గడిపే సమయం. ఆ సుదీర్ఘమైన తపోమయ స్థితి ముగిశాక ఆ మహాశక్తి తలుపులు తెరుచుకుని బయటకొచ్చే ఆ 41వ రోజున ఆ భక్తుల ప్రార్థనలు ఎంత బలంగా ఉంటాయో కదా. ఆ అరుదైన మహాదర్శన సమయంలో అసలా చైతన్యాన్ని స్వయంగా చూసి అనుభూతి చెందడం కన్నా గొప్ప విషయమేముంటుంది చెప్పండి. మన దేశంలో ఇలాంటి అద్భుతమైన నిగూఢమైన సంప్రదాయాలు ఇంకా సజీవంగా ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తూ మళ్లీ మరొక అద్భుతమైన అంశంతో కలుద్దాం.